ఇక చెట్ల నరికివేత ఆపండి అంటూ ఏబిఎన్లో వచ్చింది ఇది వార్త. అది పంపించిన వీడియో అది ఓకే. గురువారం దాకా కంచగచ్చిబౌలిలో ఎలాంటి పనులు వద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నేడు మళ్ళీ విచారణ. ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే. అయిపోయిందా? ఇచ్చుకపోయిందా? ఒక్క దగ్గర 125 ఎకరాల విస్తీర్ణంలో కనుక చెట్లు ఉంటే అది అడవే అని డైరెక్ట్గా డిసైడ్ చేసేసింది హైకోర్టు. వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున్న ఒక చెట్టును కొట్టేయాలంటే అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఇగో ఇది ఈ చట్టం ప్రకారం, వాల్టా చట్టం ప్రకారము 3 మీటర్ల కంటే పైన ఉంటే ఖచ్చితంగా కూడా పర్మిషన్ తీసుకొని కొట్టాలి. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ అయినా నిబంధనలు వర్తిస్తాయి. అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషనర్ తరపున లాయర్ల వాదన. అది ప్రభుత్వ భూమి పరిశ్రమల కోసం ఉద్దేశించింది. అయితే కంచగచ్చిబౌలి అటవీ భూమి అని ఏ రికార్డుల్లోనూ లేదు. పాములు, ముంగిసలు, నెమళ్ళు ఉంటే అడవి అవుతుందా? అలాగైతే హైదరాబాద్లో చాలా ప్రాంతం అడవే. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన. ఐఎంజీ భారత తీర్పులో కంచగచ్చిబౌలి భూమి స్వభావం ఏంటనేది ఉందా? అడ్వకేట్ జనరల్ ప్రశ్నించిన హైకోర్టు అంటూ ఇక్కడ ఎస్సీయూలో ఇంకా లాఠీ చార్జ్ నడుస్తూ ఉంది. అయితే ఇక విద్యార్థులు, ప్రొఫెసర్లపై లాఠీ జులిపించిన పోలీసులు, 30 మంది గాయాలు. వేలం నిర్ణయాన్ని రద్దు చేయాలి, లేకుంటే ఆందోళన ఉధృతం. విద్యార్థి సంఘాల హెచ్చరిక అంటూ వర్సిటీలకు 100 ఎకరాలు ఎందుకని వీళ్ళు మళ్ళీ రివర్స్లా ఏమని, ఇదేం మహారాజుల కాలం కాదు, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అంటూ తను అన్నటువంటి మాటలు పట్టుకొని, అంటే ఉస్మానియాకి సంబంధించి తను అన్నటువంటి మాటని ఇలా గుర్తు చేస్తూ మరి వర్సిటీలకు 100 ఎకరాలు ఎందుకని వీళ్ళు అంటూ ఉన్నారు. అయితే సరే, అది వర్సిటీ, దానికి ఎకరాలు ఎందుకు అవన్నీ అంటే, ఇక్కడ ఒక్కసారి ఇది అడవ్యా, ఈ వీడియో చూడండి. రైతులకైతే బాగా తెలుస్తుంది, ఇది ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. ఇది ఏమి జంతువో చెప్పండి ఒకసారి. ఇది బర్రెనా, దున్నపోత, ఎద్ద, ఆవ? చెప్పురిగా. రైతులకైతే ఇది బాగా తెలుసు. ఒకసారి చూడండి. ఇది అడవిలో ఉండే జంతువా, ఇట్లా ఊర్లలోకి వచ్చి ఇట్లా మనుషులతో ముచ్చట పెట్టే జంతువా? చెప్పురిగా. చూడండి. ఎన్నడన్నా చూసినామా మనం? ఏ గల్లీలో నచ్చినాయి ఎప్పుడన్నా చూసినామా మనం? ఇట్లా ఇండ్లున్న కాడికి వస్తాయి ఇట్లాంటివి. తుప్పి ఎట్లా వచ్చింది చెప్పండి. ఆ అడవి అంతా తీసేస్తున్నారు. రాత్రిపూట అంతా ఆ పనులు జరుగుతూ ఉంటే ఆహాకారాలు వింటేనే మనకి ఎంత బాధ అవుతుంది ఆ వీడియోలు చూస్తుంటే. అక్కడ జరిగినటువంటి ఆ జేసీబీలతో చెట్లను తొలగిస్తూ ఉంటే అక్కడ పిట్టలు, పక్షులు, లేకపోతే ఇంకా నెమళ్ళు, అవన్నీ అరిసే అరుపులు. ఈయననేమో ముఖ్యమంత్రి ఏమో అక్కడ జంతువులు ఏం లేవు, అక్కడ గుంటనక్కలే ఉన్నాయి అని చెప్పిండు. గుంటనక్కలు అంటే ఎవరా గుంటనక్కలు? మరి ఎవరిని అంటున్నట్టు? నిన్న విద్యార్థులు మంచిగా ఒక అరుచుకున్నారు మంచిగా. అయితే విద్యార్థులు అరుచుకున్న విషయం ఏదైతే ఉందో అది నిన్న అందరం కూడా చూసినాం, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మేము ఎట్లా కనబడుతూ ఉన్నాం, సరే మేము గుంటనక్కలమే కానీ పందికొక్కలం అయితే కాదు మీ లెక్క అని చెప్పి డైరెక్ట్గా విద్యార్థులు అంటూ ఉన్నారు. మరి ఈ కాంట్రవర్సీ అసలు రేవంత్ రెడ్డి ఏది మొదలుపెట్టినా, ఏది స్టార్ట్ చేసినా ఏదో ఒకటి ఈయన మరి తాషిలా మరి ఏందో అర్థమవుతలేదు, కానీ నిజంగా తాషిలోని లెక్కనే ఉన్నాడు. అందరూ కూడా అదే అంటూ ఉన్నారు. ఇటు కరువు అవుతూ ఉంది, ఇటు కాలం అయితే లేదు, ఇటు నీళ్ళు అంటే వర్షాలు సరిగ్గా పడ్డప్పటికీ కూడా నీళ్లు కాపాడలేదని చెప్పి ఇలా పంటలకు నీళ్ళు ఇవ్వకపోతుంది, ఇటు రైతులకి ఏం చేయకపోతుంది, అన్ని సగం సగం చేసి ఎగబెడుతుంది. ఇప్పుడు చేస్తారా లేదా అన్న గ్యారంటీ లేకపోయే. చివరికి ఎక్కడికక్కడ ఏదో అంటారు కదా, పరిపాలించడం అంటే చేతగాక, పరిపాలన చేతగాక ఇట్లాంటి నిర్ణయాలను తీసుకొని మనల్ని ఒక ఇష్యూ నుంచి ఇంకొక ఇష్యూకు ట్రావెల్ చేపిస్తూ ఉన్నాడు సింపుల్గా. చూడండి మీరు, ఆయన వచ్చినప్పటి నుంచి ఈ హైడ్రా నుంచి మూసీకి పట్టుకొచ్చిండు, మూసీ నుంచి రైతులను పట్టుకొచ్చిండు, రైతులకేంచి ఇలా ఎస్ఏ భూములు అంటాడు, మొన్న భూములు అంటాడు, ఇయ్యాల భూములు అంటాడు. ఆయన చెప్తేనేమో ఒకటవుతుంది, అవతలాడు చెప్తే ఇంకోటి అంటాడు. ఇలా పరిపాలన చేతగాక పైసలు లేవనే విషయాన్ని ఎట్లా మరి సమీకరించుకొని ఏ వర్గాలకు ఏమిద్దామనేది విడిచిపెట్టిరు, ఒకటే పట్టుకున్నారు. ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందరెత్తేయాలి, ప్రజలందరినీ అలా కలిపేసేయాలి అంతే. అందరు కూడా ఇలా ఎస్సీ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇక ఇళ్ళనే పడిపోయింది, మీడియాలోనే పడిపోయింది, ప్రజలనే పడిపోయారు, పబ్లిక్ ఎవరు చూసినా అలానికోసమే ఆలోచిస్తూ ఉన్నారు. అరే ఏంది ఆడేమో ఇష్యూ అవుతుంది కదా, అన్ని జింకలు, నెమళ్ళు అన్నీ అరుస్తూ ఉన్నాయి, ఆ వీడియోలో ఏంటిది, అసలు ఈయన నిజంగా అడవిని ఖరాబ్ చేస్తుండా, అంతగానం భూమి ఎందుకట మరి ఆయనకు, ఆయన సొంతమా,
మరి ఏపీ ఎన్జిఓలకు ఇచ్చినటువంటి భూమికి బదులుగా ఇచ్చిన గోపనపల్లి భూములను మరి ప్రభుత్వ భూములని ఎట్లా అంటారు ఇవి అని ఇట్లా రకరకాలుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అసలు అది ఏంది, అందులో ఏమున్నదని తెలుసుకోవడానికే పోతున్నారు. కానీ మనకి ఇలా ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు వాడు అడుగుతలేడు. మరి వీళ్ళు చేస్తాను రుణమాఫీ సగమే అయిపోయాయి, రైతు బంధు ఇవ్వకపోయి మరి 4 ఎకరాలకు ఇచ్చి పెడితే మరి మిగిలిన రైతులు గారా, మరి వాళ్ళందరికీ రావన్నా లేదా అనేది ఎవడు అడుగుతలేడు. దాని గురించి సబ్జెక్టు కూడా లేదు, ఎక్కడ మాట్లాడతలేరు. అది పట్టిలేదు. అసలు సమస్యలు విడిచిపెట్టిర్రు, ఇవన్నీ కొసరు కాడికి వచ్చింది. అసలు విడిచిపెట్టి అన్ని కొసరు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి అసెంబ్లీలా మన కోసానికి మాట్లాడరాయి, ప్రజా సమస్యలు పట్టించుకోరాయి, అడిగిన ప్రతిపక్షాల గొంతులు నొక్కేస్తారాయి, అడిగిన మా అసంటోళ్ళ మీద మీరు ఇక మీ ప్రయత్నాలు మీరు చేస్తారాయి, ఒత్తిళ్లు తీసుకొస్తారాయి. మరి తీసుకొస్తే ఎవరు అడగాలి చెప్పండి? వాళ్ళ సమస్యలను నేరుగా మీ దృష్టికి ఎవరు తీసుకురావాలి? ఇలా మీరు ఒకదానికొకటి ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఏందో మళ్ళీ కొత్తది ఇదోటి, అలా కార్యకర్తలకు పైసలు లేవని ఈ రకంగా పైసలు ఇవ్వాలని అంటే ఎక్కడికక్కడ ఇట్లా మొదలు పెట్టాలి, ఇట్లా ఇడిచిపెట్టాలి, ఇట్లా మొదలు పెట్టాలి, ఇట్లా ఇడిచిపెట్టాలి. ఏమైంది మరి? ఎందుకోసం మరి? ఇదేనా మీ చిత్తశుద్ధి? ఆనాడు మొత్తం సమీకరించుకోవచ్చు, మాతో అవుతుంది, మీకెందుకు మేము అన్నీ చేస్తామని చెప్పిన మీ నోళ్ళతో ఇలా ఇది రాదు అది రాదని ఇలా నంగనాచి ముచ్చట్లు చెప్తా ఉంటే చూసుకోనికి ఏదో అంటారు కదా, ఉమ్మేయాలనిపిస్తుంది, కింద ఉమ్మేస్తారు. ఏం చేయాలో తెలియక పబ్లిక్ మీ మొహాల మీద ఉమ్మేయలేక కింద ఉమ్మేస్తూ ఉన్నారు అని రైతులు అనుకుంటా ఉన్నారు గ్రామాలలో. ఇగో ఇది అడవి కాదా, నెమలు కాదా, ఇది పొలాలలో కూడా ఉంటాయి నెమళ్ళు అని అంటారు కొంతమంది. సో పొలాలలో కూడా ఉంటాయి, కానీ జింకలు దుప్పులు అయితే ఉండవు కదా, చూసినాం కదా మనం. ఇప్పుడు నెమళ్ళు ఇయ్యాల రేపు పొలాలలో కూడా కనబడతా ఉన్నాయి అక్కడక్కడ. కానీ అక్కడ పికాక్ పార్క్ కూడా ఉన్నది అలా. ఇవి ఏం చెప్పాలి ఇక? మరి అడవి అనాలనా ఇంకేమన్నా అనాలనా? మరి వాళ్ళకి ఎరకుండా ఎరకలేకనా? మరి భూములు అంటే గవ్వే భూములు ఉన్నాయా ఇక మొత్తానికి మొత్తం? పోనీ మీయే అయితే ఎందుకు వాటిని అఫీషియల్గా ధైర్యంగా ఎందుకు చేసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు రాత్రిళ్ళు చీకట్ల సాటుకు సాటుమాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఇగో ఇవేంటి అవి? లేళ్ళ, దుప్పుల, జింకల, ఎన్ని కావాలి? ఇంకా ఏం కావాలి మీకు? ఎన్ని ఉదాహరణలు కావాలి? అది అడవి కాదని మీరు అంటున్నారు కదా. సో ఇట్లా అడవిలో ఉంటాయా, ఇవి ఆడ ఉంటాయో ఒకసారి చెప్పండి. ఈయన ఏమైపోయిందంటే ఇటు ఓటర్లది కథం పట్టించిండు, ఇటు లాస్ట్కు నోరులేని మూగజీవాలను కూడా ఆగం పట్టించిండు అన్నట్టు అయిపోయింది. ఇక ఈయన ఇది లేదు అని లేదు. ఇక ఆయన చేతిలో అందరూ కూడా మోసపోవాల్సిందే. ఇటు హైడ్రా మూసి పేరు చెప్పి పేదల ఇల్లులు ఎట్లయితే కూల్చేసిండో, ఇక్కడ ఇలా అడవి పేరు అంటే అడవి కాదు అని చెప్పి గుంట నక్కలే ఉన్నాయని చెప్పి అలా మరి అక్కడ ఉన్నటువంటి ఇవిటి ఆవాసాలను కూడా కథం పట్టించేసి ఆగం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటారు కదా, రాజు సక్కనోడైతే కాలం మంచిగా అవుతుంది అన్నట్టు ఇలా మన కర్మం ఏమేడిచిందో నాకు అర్థమైతే లేదు. కానీ ఫైనల్గా ఇటు రైతులకి సాగునీరు లేక, గ్రామాలలో తాగునీరు లేక, కరెంటు చక్కగా రాక, నిజంగా చెప్తా ఉన్నా కదా, గత 9 ఏళ్ల పరిపాలన బీఆర్ఎస్లా అన్ని వర్గాలు ఇంతగానో మొత్తుకోలే. ఎక్కడో ఆయా వర్గాలు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇంకా కొన్ని వర్గాలు లేదా కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా కొంతమంది డిసప్పాయింట్మెంట్ అయ్యారు తప్ప మెజారిటీ వర్గాలు సంతోషంగానే ఉండే. అంటే మహిళలో లేకపోతే ఇటు పక్క రైతులు, ఉద్యోగస్తులు. మళ్ళా ఈ మెజారిటీ వర్గాల వల్ల కొంత సంతోషంగానే ఉన్నట్టుగా కనిపించిన ఇలా మెజారిటీ వర్గాలనే బొందబెట్టి ఆయన చేసిన వాళ్ళకి నేను ఎందుకు చేయాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తం ఖరాబ్ చేసి ఎందుకు పేరు బాగుండాలి, పేరు ఖరాబ్ చేసిపోతా అని వచ్చినట్టే కనిపిస్తూ ఉంది. మనం నమ్మినాం, నిజంగా చెప్పాలంటే మనం నమ్మినాం. కేసీఆర్ కంటే ఇంకో 2 ఆకులు ఎక్కువనే చేస్తాడేమో అని, ఇంకా 2 అడుగులు ఎక్కువ వేస్తాడేమో అనుకున్నాం. కానీ ఉన్నది కూడా ఊడగొడతాడని, లేకపోతే మన కీళ్ళు కాళ్ళు జాయింట్లన్నీ తీసేస్తాడని ఎవ్వడూ ఊహించలే. మనల్ని వికలాంగులను తయారు చేసి పాడేసాడు. మాట్లాడేటోని మాట్లాడనీయకుండా, అడిగేటోని అడగనీయకుండా, ఎప్పుడు చేస్తామంటే కూడా చెప్పనీయకుండా, పూర్తిగా ఎక్కడికక్కడ ఎవరిని పడితే వాళ్ళని కట్టడి చేసుకుంటా, ఇంకా తోడుకలు తీస్తా అని చెప్పిండు మనకి. ఇక ఆయన తోడుకలు ఆయనే తీయాలి, మనం తీపించుకోవాలి. మనం ఓటేసి మనం గెలిపించుకొని ఆయనతోని మనమే తోడుకలు తీపించుకోవాలి. ఇది మన పరిస్థితి, ఇది మన గతి. చివరికి ఏడికి వచ్చిందంటే ఇలా నా అంతటోడు లేడని విర్రవీగుతున్నటువంటి రేవంత్ రెడ్డికి కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది. మంచోడు మంటలు గెలిచిపోయిందని మనం ఎన్నోసార్లు సామెత చెప్పుకున్నాం. ఎవడు కూడా ఇలా అతీతం కాదు, ఎవడు కూడా పర్మనెంట్ కాదు.
ఉన్న టైంలో నువ్వేం చేసినావు, ఎంత చేసినావు అనేది ఇవాళ ఎందుకు రాజశేఖర రెడ్డిని యాద్ చేస్తారా, ఇవాళ ఎందుకు ఎన్టీ రామారావుని యాద్ చేస్తారా, ఇవాళ ఎందుకు ఇంకా కేసీఆర్ని యాద్ చేస్తున్నారు చెప్పుండ్రి. ఇలా కేసీఆర్ని ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నారు? ఏమన్నా మంచిగా చేసిండు, మొత్తం సూపర్ చేసిండనా, లేకపోతే అంతో ఇంతో మా బాధల్ని చూసిండనా? అది అర్థం కావాలి. ఆయన చెప్పడము గుంటనక్కలని ఎంత సింపుల్గా చెప్పినోడు. నాకైతే గుంటనక్కలు కానీ నక్కలు కూడా అడవిలోనే ఉంటాయి, మరి అట్లని చెప్పి నక్కలు మన ఊళ్ళో తిరుగుతాయి ఏంది కుక్కల లెక్క. ఇగో జేసీబీలతో ఈ రాత్రిపూట ఇష్టం ఉన్నట్టు ఎందుకు మరి ఈ చీకట్లో చేసుడు? నువ్వు చేసేది బరాబర్ పని అయితే మరి ఈ చీకట్లో చేసుడు ఎందుకు? ఏమక్కరా? పొద్దుందాకా చేస్తలేదా?